సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నిజామాబాద్లో దారుణం జరిగింది. కట్టుకున్న భార్య గొంతు కోసి అతి కిరాతకంగా చంపాడు భర్త. ఆ తర్వాత ఎందుకు చంపానో కూడా కూర్చొని అక్కడ ఒక వీడియోను కూడా రిలీజ్ చేశాడు. దానికి సంబంధించిన వివరాలకు వెళ్లే ముందు బిగ్ అప్డేట్ ఒకసారి చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా ఒకే వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18న 19న HICC నోవోటెల్లో జరిగేటువంటి సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ని గెలుచుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. రైట్, ఇక వార్తలోకి వెళ్తే ప్రస్తుత సమాజంలో వివాహేతర సంబంధాలు భార్యాభర్తల మధ్య సంబంధాలను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయో కూడా ఈ మధ్యలో మనం చూస్తున్నాం. పెళ్ళైన రోజులకే గంటల వ్యవధిలోనే ఈ యొక్క అక్రమ సంబంధాల కారణంగా భార్యను భర్త, భర్తను భార్య ఈ రకంగా చంపుకుంటున్నటువంటి దుస్థితులు ఏర్పడుతున్నాయి. అక్రమ సంబంధాలు అనుమానాలకు, గొడవలకు కారణంగా మారుతున్నాయి. అంతేకాదు ఒక్కోసారి దారుణమైనటువంటి హత్యలకు కూడా దారితీస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ బంధాలను, ఇద్దరు వ్యక్తుల జీవితాలనే కాక పిల్లల భవిష్యత్తును కూడా నాశనం చేస్తున్నాయి. అలాంటి భయంకరమైనటువంటి ఘటన తాజాగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో జరిగింది. ఒక వివాహేతర సంబంధం కారణంగా ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఆర్మూరు పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో ఈ యొక్క దారుణం చోటు చేసుకుంది. ఆ కాలనీకి చెందినటువంటి వడ్ల మమత, ఆమె భర్త వడ్ల జగదీష్లకు ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారు. అంత బాగానే ఉంది అనుకుంటున్నటువంటి సమయంలోనే భార్య మమతకు వేరొకరితో అక్రమ సంబంధం ఉందని భర్త జగదీష్ అనుమానించాడు. ఈ అనుమానం వారిద్దరి మధ్య పెనుభూతంగా మారింది, పెద్ద గొడవలకు దారితీసింది. భార్యాభర్తల మధ్య రోజురోజుకు దూరం పెరిగి ఘర్షణలు మొదలయ్యాయి. నిజానికి ఈ దంపతుల మధ్య గొడవల విషయంలో పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళారు వీళ్ళంతా. కౌన్సిలింగ్ కూడా జరిగిందంట అక్కడ. నిన్న ఉదయమే పోలీసులు వారికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. ఇలాంటి పనులు చేయవద్దని నచ్చజెప్పి వారిని ఇంటికి కూడా పంపించారు. అయితే కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత కూడా వారిద్దరి మధ్య తగాదా ఆగలేదు. ఇంటికి రాగానే మళ్ళీ ఇద్దరు గొడవ పడ్డారు. ఈ గొడవలోనే తీవ్ర కోపానికి గురైనటువంటి భర్త జగదీష్ కత్తితో తన భార్య మమత గొంతు కోశాడు. దాంతో మమత అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తర్వాత భర్త ఎందుకు చంపానో కూడా ఒక వీడియోలో వెల్లడించారు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. భర్త ఏం మాట్లాడాడో హత్య తర్వాత. 40 సంవత్సరాలు బతుకున్నా మంచిగున్నా. ఇవాళ చుక్కలు చూపించి 2 నెలల నుంచి చుక్కలు చూపించింది. ఆ బండి ఉంది కదా వెనక బ్లూ పడగొట్టిన ఆడికి ఉచ్చుకున్నది, అది ఆడికి ఉచ్చుకున్నది. ఇది ఆర్మూరు ఆడికి వేరే మీద కేసు ఆపిస్తే ఆడు మా తారుమారై మా మీద కాంప్రమైజ్ పిల్లలు జోలికి పోవద్దు, ఈమె జోలికి పోవద్దు, ఎందుకు వెళ్ళొద్దు, 8 సంవత్సరం పిల్లలు అయినాక పోవాలా, వీళ్ళు పెద్ద అయినాక పోవాలా. అది నాకు న్యాయం అట. వీడు వచ్చి వేస్ట్ చేసుకోవచ్చు, నువ్వు పోవద్దు, వీడు వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు, నా భార్యతో ఏమైనా చేసుకోవచ్చు, పిల్లలు చూసుకోవచ్చు, అన్ని చూసుకోవచ్చు. నేను మాత్రం చూసుకోవాలి, దూరం నుంచి గలీలో రావద్దట రాపిచ్చిరు. సో అది భర్త ఎవరైతే భార్యను చంపినటువంటి భర్త ఉన్నాడో అతను చెప్తున్నటువంటి వాదనది. ఇదే గల్లీలో ఉన్నటువంటి ఒక వ్యక్తితో తన భార్య అక్రమ సంబంధాన్ని నెరుపుతుంది. ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు. అది తీవ్రస్థాయికి చేరింది కాబట్టి ఈ రకంగా హత్య చేశారంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. దాంట్లో నిజాలు ఏంటనేటువంటిది అక్కడ ఉన్నటువంటి స్థానికులకు కానీ మిగతా వాళ్ళకు తెలిసి ఉంటుంది. కానీ భర్త మాత్రం ఇందుకే చంపవలసి వచ్చిందనేటువంటి ఒక విషయాన్ని క్లారిటీగా చెప్తున్నారు. ఇక స్థానికులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఒకసారి భార్య మమతకు వేరే వ్యక్తితో ఉన్నటువంటి అక్రమ సంబంధమే ఈ హత్యకు ప్రధాన కారణం అని కూడా చెప్తున్నారు. సో ఈ హత్య గురించి సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, సత్యనారాయణ గౌడ్ వెంటనే ఘటనా స్థలానికి వెళ్ళారు. అక్కడ చూశారు పరిస్థితిని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఒకసారి పోలీసులు కూడా దీనికి సంబంధించినటువంటి ఏం జరిగింది, ఎలా జరిగింది దానికి సంబంధించి కూడా వారు మాట్లాడారు. వాళ్ళ బయట కూడా ఒకసారి చూద్దాం. ఈరోజు ఆర్మూర్ పట్టణంలో అందాజ 3 గంటల ప్రాంతంలో వెంకటేశ్వరరావు కాలనీ నందు వడ్ల జగదీషు తన భార్య మమతను అక్రమ సంబంధం అనే అనుమానంతో ఇంట్లో ఉన్న కత్తితోని గొంతుతో కోసి చంపినాడు. ఇట్టి డైలెండెడ్ ద్వారా సమాచారం రాగా పోలీసులు నేరస్థలంకి వచ్చి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తులో తెలుస్తుంది. సో అది అక్రమ సంబంధం కారణంగా పచ్చని కుటుంబము పూర్తిగా ఇప్పుడు కకావికలమైనటువంటి పరిస్థితి. ఇద్దరు పిల్లలు తల్లిలేని పిల్లలుగా మారారు.
ఇప్పుడు తండ్రి జైలుకి వెళ్తారు కాబట్టి పూర్తి అనాథలుగా మారిపోబోతున్నారు. క్షణికావేశంలో తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాల కారణంగా కుటుంబాలు ఏ రకంగా విచ్ఛిన్నమవుతున్నాయన్న దానికి మరొక ఉదాహరణ. రోజు లాంటి ఘటనలు ఏదో ఒక దగ్గర చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం, కానీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సమాజంలో రోజు రోజుకు ఏర్పడుతున్నటువంటి ఇలాంటి సంఘటనలు చూస్తుంటే అసలు ఎట్టుపోతుంది ఈ సమాజం, ఎందుకు ఇలాంటి దుస్థితి వస్తుంది అనేటువంటి ఒక సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా కూడా నిజామాబాద్ ఆర్మూర్ పట్టణంలో జరిగినటువంటి ఈ ఘటన ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి స్థానికులను కూడా విషాదంలోకి నెట్టేసింది.